కొంతమంది హీరోల్లో చేంజ్ కనిపించదు. అంటే ఎన్నేళ్లు గడుస్తున్నా అలాగే ఉంటారు. అలాంటి వారిని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు అని అడగాలనిపిస్తుంది. ఓ టాలీవుడ్ హీరోని చూస్తే అదే ఫీలింగ్ కలుగుతుంది. అతనే సూపర్ స్టార్ మహేష్ బాబు. రాబోతున్న మూవీలో మహేష్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. వారణాసిలో మహేష్ బాబు లుక్ చూసి అంతా నిర్ఘాంతపోతున్నారు. ఆ చేంజ్ ఓవర్ కి షాక్ అవుతున్నారు. ఆ చార్మింగ్ అండ్ స్టైలిష్ అడాప్షన్ కి స్టన్ అవుతున్నారు. హీరోలకు కూడా అసూయ పుట్టేలా తయారయ్యాడు. అతని వయసుకి కనిపించే తీరుకి అస్సలు సంబంధం లేకుండా పోయింది. మహేష్ పై గతంలో కొన్ని విమర్శలుండేవి. ఒకే తరహా స్టైల్లో కనిపిస్తాడన్న అపవాదు ఉండేది. దాన్ని ఛేదించడానికి గతంలోనే ప్రయత్నాలు చేశాడు ఈ సూపర్ స్టార్. పోకిరిలో హెయిర్ స్టైల్ మార్చాడు. ఎప్పట్లా కాకుండా కొంచెం లాంగ్ హెయిర్ తో కనిపించాడు. అంతకు ముందే అతిథిలో బ్రౌన్ కలర్ లాంగ్ హెయిర్ తో దర్శనమిచ్చాడు. కానీ అతిథి రిజల్ట్ నిరాశపరిచింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గుంటూరు కారంలో కూడా హెయిర్ స్టైల్ మార్చాడు. బట్ అది కూడా డిజాస్టర్ గా మిగిలింది. నిజానికి గుంటూరు కారం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మహేష్ హెయిర్ పెంచుతూనే ఉన్నాడు. అది వారణాసి కోసమే. వారణాసి వల్ల అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. మహేష్ బాబు వారణాసి పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హెయిర్ మాత్రమే కాదు, వారణాసి కోసం తన బాడీ షేప్ ని కూడా మార్చుకున్నాడు. పెద్దగా షేవింగ్ చేయకపోయినా ఫిట్ గా తయారయ్యాడు. గడ్డం కూడా పెంచాడు. ఇక హెయిర్ స్టైల్ కి తగ్గట్టు ఫేస్ షేప్ ని కూడా మార్చుకున్నాడు. ఇక శ్రీరాముడి గెటప్ లో ఉన్న పిక్స్ లో మామూలుగా లేడు. ఆ లుక్ చూసి రాజమౌళి కూడా ఆశ్చర్యపోయాడు. శివ భక్తుడైన రుద్రగా, శ్రీరాముడిగా రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు మహేష్. రుద్ర రోల్లో రఫ్ అండ్ అగ్రెసివ్ గా కనిపిస్తే, శ్రీరాముడి గెటప్ లో ప్రశాంత వదనంతో దర్శనమివ్వబోతున్నాడు. ఈ రెండు వేరియేషన్స్ కోసం గెటప్ ను పూర్తిగా మార్చేశాడు. మునుపెన్నడు చూడని మహేష్ వారణాసిలో కనిపించబోతున్నాడు. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు. వారణాసి షూట్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది వారణాసి. రాజమౌళి టేకింగ్ తో పాటు మహేష్ బాబు లుక్స్ కూడా ఈ మూవీపై భారీ అంచనాల్ని పెంచేశాయి.